మకర రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఫిబ్రవరి నుంచి 24వ తారీఖు ఫిబ్రవరి వరకు శని గ్రహం యొక్క అనుగ్రహం చాలా బాగుందని చెప్పాలి. అందులో బుధుడి యొక్క మార్పు, కుంభరాశిలోకి బుధుడు వెళ్ళటం, సూర్యుడు కుంభరాశిలో ఉండడం అన్ని రకాలుగా ఈ రాశి వాళ్ళకి గొప్ప అదృష్టాన్ని కలిగిస్తాయన్నమాట. ఈ వారమంతా ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ చురుకుగా చేసేసుకుంటారు, ధన ఆదాయం బాగుంది, కుటుంబ శాంతి కోసం ప్రయత్నిస్తారు, చదువు బాగుంది పిల్లలవన్నీ కూడా. బంధువుల స్నేహితుల సహాయ సహకారాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు, ధైర్యాన్ని కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా సరే ఏదైనా కొనడానికి మకర రాశి వాళ్ళకు చాలా మంచి టైం అనేది ఇప్పుడు నడుస్తూ ఉందన్నమాట. మరి మకర రాశి వాళ్ళ యొక్క తల్లి ఆరోగ్యం బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సంతానం విషయంలో వీళ్ళకి ఎటువంటి బెంగలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. వాళ్ళ గురించి ఉన్నటువంటి టెన్షన్ అంతా మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వారమంతా కూడా పిల్లల గురించి ఎటువంటి బెంగ అక్కర్లేదు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం అంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఈ రాశి వాళ్ళకు చెప్పొచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా తీసుకోండి, ఎక్కువ అలసటకి గురి అవ్వద్దండి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా ఈ వారం గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. అలాగే ఈ రాశి వాళ్ళకి అదృష్టంగానే చూసుకుంటే ఇన్ని రోజులుగా లేని అదృష్టం ఒక్కసారిగా రావటం, తండ్రి సహకారంతో అన్ని పనులు చేసుకోవటం. మరి మకర రాశి వాళ్ళకి యోగకాలం చాలా బాగుంది, అదృష్టం బాగుందని చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలన్నీ బాగా వస్తాయండి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళందరికీ మంచి లాభాలు ఈ వారం కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఖర్చులు మాత్రం అధికంగా ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందండి? ఉదయమే లేచి చక్కగా కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం చదవండి. వెంకటేశ్వర స్వామిది. సక్సెస్ మీదే.